ఇక మన మునుగోళ్ళ ఓట్ల తారీఖు దగ్గర పడ్డ కొద్దీ లీడర్ల ప్రచారం జోరు పెంచుతున్నారు. అట్లనే అక్కడ పోటీ చేసే లీడర్లు ఎవరికి నచ్చిన తీరు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ లెక్క ప్రచారాలు నాతో కాని పని, అట్లనే వాళ్ళ లెక్క నేను ఓట్లు అడగలేనని కొత్త ప్రచారం చేస్తున్నాడు ఒక పెద్ద పార్టీ లీడరు. మరి ఇక సార్ ఎవ్వరు ఎందుకు అట్లా చేస్తున్నాడు? గి ముచ్చట జర గమ్మత్తుగా ఉంది. మనం కూడా ఒకరు చూసేద్దాం పారి. ఇక ఓట్ల తారీఖు దగ్గర పడకొద్ది లీడర్ల ప్రచారాలు చాలా జోరు పెంచుతున్నారు. అట్లనే అక్కడ పోటీ చేసే లీడర్లు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ తీరులో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ లెక్క ప్రచారాలు నాతో కాని పని, అట్లనే వాళ్ళ లెక్క నేను ఓట్లు అడగలేనని కొత్తగా ప్రచారం చేస్తున్నాడు మన ప్రజాశాంతి పెద్ద సారు, అట్లనే అధ్యక్షుడు కేపాలు సారు. ఇక అసలు ముచ్చట ఏంటంటే అందరి లెక్క జెండా పట్టుకొని అట్లనే కార్యక్రమకి ప్రచారం చేస్తే ఓట్లు వేయరని అనుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు ఒక్క వేషం వేసి ఎట్లయినా ప్రజలతోని ఓట్లు వేయించుకోవాలని మంచి ఆలోచన చేసిండు కేపాలు సారు. ఇక ఇక్కడ చూడు, ఇక అట్లా కనబడేది ఎవరో ఎరికేనా? మన కేపాల్ సారే. అగో పబ్లిక్తోనేమో మాట్లాడుతుండు కదా. ఎంత పనారా నాయన, నేను ఎవరు నన్ను ఎవరైనా గుర్తుపట్టిలా అని అడుగుతున్నాడు చూడురి సారు. అభివృద్ధి చండాలంగా ఉంది, ఏమీ అభివృద్ధి లేదు. గుర్తించి మనకైనా ఓట్లు పడతాయా? వన్ సైడ్ ఎలక్షన్, వన్ సైడ్ ఎవరా బాగుందా? బాగుంది కదా. ఆగో గా తాతనేమో అడుగుతున్నాడు కదా, ఓ తాత గా సైకిల్ ఇయ్య రాదే, మా సారుకు సైకిల్ మా దొక్కొచ్చు కానీ. అరే ఇయ్య రాదే ఒకసారి నిమ్మలంగా సారు, ఆయన కింద పడగల నిమ్మలంగా దొక్కురి. అవో సారు మచ్చలే దొక్కుతున్నాడు కదా. బరా దెబ్బా ఎంతైనా కేపాలి సారు, కేపాలే పోరిగా. ఆగో సార్ సైకిల్తో కూడా ఆగింది. ఇక మళ్ళీ ఇటు పోతాడు. ఆగో పత్తి చెట్లకు పోతాడు. ఇంకా రైతు తోటి ఏం మాట్లాడతాడు ఒకసారి ఇందా పారి. కేసీఆర్ గారు రైతు బంధు అనే పేరుతో రైతు కుటుంబం పేరుని 5 లక్షలు అప్పు చేసి ఒక కుటుంబానికి 5,000 రూపాయలు ఒక ఎకరానికి ఇస్తున్నారు. చూడండి, 5,000, 10,000 సంవత్సరానికి, 2 సంవత్సరాలు 20,000. మరి ఆ 4,80,000 అప్పు చేసింది ఏమైంది? ఆయన జోబులో పోయిందా? ఆయన కంపెనీ ఆగో అంత అయిపోయింది. మళ్ళీ ఎవరు వచ్చిళ్ళు? ఒరి అవాగిన గొర్రెలు కాసేటనే కాదు, మంచిగా చూడరు మన కేపాల్ సారే. సార్ మళ్ళీ కొత్త వేషం వేసిండు కదా. సార్ ఏమో అంటున్నాడు, ఎనుర్రి మీరు చేసిన 100 వాగ్దానాల్లో ఒకటి నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లను అడిగాను, యాదవులు గొల్లలు ఎంత నరకం అనుభవిస్తున్నారు మీ చేతుల్లో ఈ 8 సంవత్సరాలు. గొర్రెలు ఇస్తారని ఇచ్చారా? ఇచ్చిన ఎక్కడైనా బ్రతుకున్నాయా? చాలా మటుకు చనిపోయాయి. అయినా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా గొర్రెలు కాసుకోవడం ఏంటి? ఎంత కష్టం. మీ కొడుకులు మీ కూతుర్లేమో 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించి ప్రపంచం తిరుగుతారు. ఎందుకంటే మీరు దొరలు, మేము గొల్లలు, మేము బీసీలని. ఈ నాటకం మరి చెల్లదండి. మీరు ఇమీడియట్గా చెప్పాలి, ఎందుకు మీ మాట నిలబెట్టుకోలేదు, ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఈ గొల్లల గురించి మరలా మీరు ఎలా ఓట్లు అడుగుతున్నారు? 1,000 రూపాయలు ఇచ్చి, 10,000 ఇచ్చి, 20,000 ఇచ్చి. షేమ్ ఆన్ యూ, షేమ్ ఆన్ ద గవర్నమెంట్. అవు సారు, మీరు అన్నదాంట్లో తప్పేమున్నది, మంచిగానే అడిగిండు కదా అని అంటున్నారు పబ్లిక్. సారు మాటలు అట్లనే సీతలు చూసిన పబ్లిక్ చాలా మందిని అవుతారు, కానీ ఇప్పుడు నవీన వాళ్ళంతా కూడా జర ఆలోచించాలని అంటున్నారు ఈ మాటలు విన్న పబ్లిక్.